బావా బావా నేను నిద్ర పట్టకపోతే వచ్చావు అంతే. అంతే అంతే, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాం. కాదు, నా మాట విని వెళ్ళిపోండి. రాత్రి మా నాన్న చెప్పినవన్నీ అబద్ధాలు. ఆయన దగ్గర డబ్బు ఏమీ లేదు కట్నం అవ్వటానికి. అబద్ధాలా? అవును, చేతిలో లేకుండా చెప్పిన మాటలు అబద్ధాలు కాకేమవుతాయి. ఆయన దగ్గర డబ్బు ఉంటే ఎంతైనా ఇస్తాడు, కానీ లేదుగా. ఆయన ఆస్తంతా ఈ ఇంటికి వచ్చిన అతిథులకి, కుటుంబ గౌరవానికి ఖర్చు పెట్టేశాడు. ఇక ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకని నా పెళ్లి కాలేదు. వచ్చే సంబంధాలు ఎన్నో తిరిగిపోయినాయి. మీరు నా మాట విని వెళ్ళిపోండి, మా నాన్న లేవకముందే. ఓ అట్లాగా. నేను వెళ్ళకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఏం చేస్తాడా? పెళ్లి చేస్తాడు. ఇంతే కదా, చేయని చేసుకుందాం. నీకేమైనా అభ్యంతరం? మా సావిత్రిది నా భలే మంచిది మాస్టారు. అమ్మ కన్నా, అక్క కన్నా, మీకన్నా చాలా మంచిది. అరే నాకన్నా ముందే లేచి కూర్చున్నారే. తప్పు మొహం కడుక్కుని కాకు తాగండి, మళ్ళీ పురోహితులు వస్తాడేమో. సరే, అట్లాగే మా అమ్మకు కూడా కాస్త కబురు చేయండి మామగారు. అట్లాగే. ఏమను మామగారా? రే గోడ పాడిపోయి వీళ్ళ అమ్మగారిని వాళ్ళు చూస్తురండి. నేను పోతాలేదారా. సరే సరే, మనం టౌన్ పోదాం లేదా? సామాన్లు తీసుకోవాలి. అవునమ్మ గారు, లగ్గం కూడా పెట్టేశారు. మా అయ్యగారి సంగతి తెలుసుగా, మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. సరేలే, నువ్వు పద, బయటికి వెళ్ళి కూర్చో. చూసావు గారు అత్తమ్మ, ఇంత జరుగుతుందని వాళ్ళు బయలుదేరినప్పుడే అనుకున్నానే. ఎంత మోసపోయారు. ఇందులో మోసమే ఉందన్నయ్య. వియ్యన్న గారి సంబంధం పెద్ద సంబంధమేగా. మా పెద్ద సంబంధం వాడి దగ్గరే ఉంది ఆ కొంప తప్ప. కానీ తాకట్టు పెట్టాడు. సరే, ఇప్పటికి మిగిలిపోయిందే లేదు. నా మాట విని వాడిని పిలిపించు. మన అమ్మాయి నుంచి గుట్టుగా పెళ్లి చేసేద్దాం. పోనీలేనయ్యా, వాడికి అక్కడ రాసిపెట్టుంది. ఇప్పుడు ఏం చేస్తాం? రాత ఏమిటే రాత? అన్నయ్య అదృష్టవంతుడు కనుకనే ఆ సంబంధం దొరికింది. చూసావటే రత్తమ్మ, చూసావటే? నా సంబంధం కంటే మంచి సంబంధం అంటే అది. నా కూతుర్ని చేసుకుంటే ఎంత బాగుండేది. నా అత్యంత వచ్చేదిగా. ఏదో దాని మాటలకు వెళ్ళే అన్నయ్య. రేపు నువ్వు కూడా మాతో రావాలి. మాకు వేరే మగదిక్కెవరూ లేదు. నాకే కనిపిస్తుంది లక్ష పనులు. అది కాదు, రేపు కోర్టులో వాయిదా. నేను ఎక్కడ వస్తాను? మా మావ మరీ చుప్పనాచాలే పెద్దమ్మా. శుభకార్యాన్ని రమ్మంటే వస్తాడా? నీకెందుకు, నేను వస్తాలే. ఓడ్రాపితే రానాయన. అర్ధరాత్రి పూట మీరా? అది కాదు, నీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడండి, పెళ్ళయ్యాక మాట్లాడుకోవచ్చు. ముందు వెళ్ళండి. ముందుగానే మాట్లాడాల్సిన వ్యవహారం ఇది. అయితే తెల్లారాక మాట్లాడుకోవచ్చులేండి. అది నిజమే. ఇదిగో చూడు. అరే ఏమైంది? ఇదిగా ఇది చదువుకో, అంతా తెలుస్తుంది.
మాత్రం చదువుకోలేదా? ఏ? నాకు చదువు రాదుగా. ఓ అదా సంగతే. ఇంతమందికి చదువు చెప్పిన పంతులు భార్యకే చదువు రాలేదంటే ఎక్స్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ నాకు, ఎక్స్ జిల్లా బోర్డు మెంబర్ మీ నాయనకి ఇన్సల్ట్. చదువు నేర్పాను. ఓ నా మహా సి వా యహ.